హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య గత 2-3 రోజులుగా సోషల్ మీడియాల్లోని అదేవిధంగా ఈ వార్తా ఛానల్స్లోని వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మధ్య ఈ కల్తీ నెయ్యి విషయంలో చాలా భారీ ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఏమో నెయ్యిలో జంతువు కొవ్వు అనేది కలవలేదని చెప్పి సిబిఐ సిట్ నివేదిక సమర్పించిందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం వారు దాంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ సిట్ వారు నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ముందు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదీకాక దీంట్లో సిబిఐ వారు పంపించిన ల్యాబొరేటరీ అంత సమర్థతతో కూడుకున్న ల్యాబొరేటరీ కాదు, దాంట్లో ఖచ్చితంగా జంతువుల కొవ్వు కలిసింది అనేది కూటమి ప్రభుత్వం వారు చెబుతున్న వాదన. కాకపోతే దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ముందుగా ఈ కల్తీ నెయ్యి విషయం బయటపడింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ నెయ్యిని గుజరాత్లో ఉన్న NDDB అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ ల్యాబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. దానిలో నెయ్యిలో కొంత జంతువుల కొవ్వు కలిసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడంతో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా భారీ ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. హిందువుల మనోభావాలు చాలా వరకు దెబ్బతీశారని చెప్పి అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విమర్శించడం జరిగింది. కాకపోతే దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆయన పిటిషన్ మన్నించి సుప్రీంకోర్టు వారు ఈ కేసుని సిబిఐ వారికి అప్పగించడం జరిగింది. సిబిఐ గత 15 నెలలుగా దీని మీద విచారణ పూర్తి చేసి మొదటి ఛార్జ్ షీట్ని సమర్పించడం జరిగింది. ఇక్కడ ఈ ఛార్జ్ షీట్లో నెయ్యి అనేది అసలు నెయ్యే సప్లై చేయలేదు, వాళ్ళు పూర్తిగా కొన్ని కెమికల్స్ని మిక్స్ చేసిన పామాయిల్ని సరఫరా చేయడం జరిగింది. దీంట్లో చాలా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఈ ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, జంతు కొవ్వు కలవకుండా దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి చాలా విమర్శలు చేశారు మమ్మల్ని అని చెప్పి ఎదురుజాడి చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఏమిటంటే, ప్రస్తుతం సిబిఐ వారు ఈ నెయ్యిని పరీక్షల నిమిత్తం ICAR అనే రీసెర్చ్ యూనివర్సిటీకి పంపించడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వ నేతలకు వాదన ప్రకారం ఏమిటంటే, ఈ ICARకి పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు చేసేంత ఫెసిలిటీస్ అక్కడ లేవు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ICAR వాళ్ళే దాన్ని అంగీకరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. మేము పరీక్షలు చేసేటప్పుడు ఈ నెయ్యిలోని 10% లోపు జంతు కొవ్వు కలిస్తే దాన్ని మేము గుర్తించలేము. అదేవిధంగా చేపల కొవ్వు, ఈ మేకలు బర్రెల కొవ్వు కలిసిందంటే ఆ పరీక్షలు చేసే సదుపాయాలు మా దగ్గర లేవు, మీరు థర్డ్ పార్టీకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాశారని చెప్పి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. కాకపోతే ఈ లెటర్ అనేది బయటపడడం జరగలేదు. దీంట్లో ఎంతవరకు నిజమో ఉందో లేదో మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ జంతు కొవ్వు అనేది నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం తెలియాలంటే ముందుగా ప్రస్తుతం సిబిఐ వారు ఇచ్చిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి దగ్గర ఉన్న పరిమితుల వరకు 10% మించి ఉంటేనే గుర్తించగలరు. 10% లోపు ఉంటే ఈ జంతు కొవ్వుని వాళ్ళు గుర్తించలేరు.
ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది అది, వాళ్ళు సరిపడే సదుపాయాలు వాళ్ళ దగ్గర లేవు, దీన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ లేదంటే అత్యాధునికమైన సదుపాయాలు ఉన్న ల్యాబొరేటరీస్కి పంపించి టెస్ట్ చేయడం జరిగితే ఖచ్చితంగా దాంట్లో జంతు కొవ్వు ఉన్నదనే విషయం బయటపడుతుందని తెలియజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ సిబిఐ సిట్లో ఉన్న ఛార్జ్షీట్ ప్రకారం వాళ్ళు దీంట్లో అవినీతి జరిగిందని మాత్రం తెలియజేయడం జరిగింది తప్ప దీంట్లో ఏ విధమైన కొవ్వు కలిసింది, ఏ ఏ పదార్థాలు కలిసాయి దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ అయితే మాత్రం ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఈ విషయంగా ముందు ముందు ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా లేదా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ నెల్లి కల్తీ విషయంలో చాలా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి అప్పటి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక రిపోర్ట్ని, నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ సిట్ వారు పంపించడం జరిగింది. ఆ నివేదికలో అప్పటి అధికారులుగా ఉన్నటువంటి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు, అదేవిధంగా ధర్మారెడ్డి గారు, బాలాజీ గారు, వీళ్ళ ముగ్గురు అప్పుడు టీటీడీలో అధికారులుగా ఉండేవారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా ప్రస్తుతం కూడా ఆయనే ఉన్నారు. కాకపోతే వీళ్ళ ముగ్గురి మీద చర్యలు తీసుకోమని సిబిఐ సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ ముగ్గురు అధికారులు వాళ్ళ పరిధికి తగిన విధంగా ఆ సమయంలోనే వాళ్ళ ఉద్యోగ బాధ్యతని నెరవేర్చలేదని చెప్పి సిట్ గుర్తించడం జరిగింది. ఆ రోజు చాలా వరకు ఈ నెయ్యికి సంబంధించిన టెండర్లు విడుదల చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ని చాలా భారీ ఎత్తున మార్చివేయడం జరిగింది. అప్పుడు టీటీడీలో అధికారులుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పాలనా అధికారులు అంటే టీటీడీ చైర్మన్, ఈఓ వీళ్ళందరికీ సంబంధించిన అన్యాయులకి ఈ టెండర్ కట్టిపెట్టడం కోసమని చెప్పి చాలా వరకు టెండర్ నియమ నిబంధనలన్నింటినీ మార్చివేశారు. దానికి అప్పట్లో ఉన్న ఈ అధికారులు ఎవరో అభ్యంతరం చెప్పకపోగా వాటిని యథావిధిగా అనుమతించడం జరిగింది. దీనివలన అప్పట్లో ఉన్న ఈ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ సిట్ వారు నివేదిక పంపించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ నెయ్యి కల్తీ విషయంలో చాలా భారీ ఎత్తున అవినీతి అయితే జరిగింది. దాంట్లో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ముందు ముందు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిపితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీని మీద రెండు పార్టీల వారు, ప్రతిపక్షం అధికార పక్షం వాళ్ళు ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.